గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఎన్ కెరియర్స్. ఇంటర్మీడియట్ బైపీసీ తర్వాత స్టూడెంట్స్ ఎక్కువగా అబ్రాడ్ ఎంబీబీఎస్ లేదా బైపీసీ అగ్రికల్చర్ లాంటి బీపీసీ అగ్రికల్చర్ లాంటి కోర్సులు చూస్ చేసుకుంటూ ఉంటారు. బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సును ఐసీఏఆర్ అక్రిడిటేషన్ పొందిన ఐటీఎం యూనివర్సిటీలో చదవాలంటే ఎలిజిబిలిటీ, అడ్మిషన్ ప్రొసీజర్, అలాగే కోర్సు ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది? అలాగే అబ్రాడ్లో ఎంబీబీఎస్ అనగానే ఈ మధ్య కాలంలో ఎక్కువగా విద్యార్థులు నారాయణ మెడికల్ కాలేజ్, లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్, అలాగే కిర్గిస్థాన్లో చదివేందుకు ఆసక్తి చూపుతూ ఉన్నారు. ఫారెన్ మెడికల్ ఎడ్యుకేషన్లో ఎన్ఎంసీ ఎటువంటి మార్పులు చేసింది? లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ను ఫాలో అవుతూ మన ఇండియన్ ఫ్యాకల్టీతో క్వాలిటీ ఎడ్యుకేషన్ను తక్కువ ఖర్చుతో అందిస్తోంది. ఐటీఎం యూనివర్సిటీలో ఏజీబీఎస్సీతో పాటు లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ కోర్సులకు సంబంధించిన వివరాలు తెలియచేయడానికి మనతో ఉన్నారు మేనేజింగ్ డైరెక్టర్ కె రాజశేఖర్ రెడ్డి గారు, మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో చాలా మంది అంటే ఎంబీబీఎస్ చేయడానికి ఇక్కడ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, అలాగే బైపీసీ చేసిన వాళ్ళు ఎక్కువగా అబ్రాడ్ వెళ్తూ ఉంటారు. ఎందుకంటే మన దగ్గర చూసుకుంటే ఎంబీబీఎస్ కి సంబంధించి సీట్స్ చాలా తక్కువ. ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారం ఏ కంట్రీకి వెళ్తే బాగుంటుంది అని అంటారు మీరు? సో మనందరికీ తెలిసిన విషయమే అండి, మనకు ఎంబీబీఎస్ సీట్లు అనేది మన ఇండియాలో చాలా తక్కువగా ఉన్నాయి. సో దానివల్ల స్టూడెంట్స్ వచ్చేసి గత 20 సంవత్సరాలుగా ఎక్కువ మంది విద్యార్థులు మెడిసిన్ చదవాలని కొనే విద్యార్థులు వచ్చేసి ఇతర దేశాలకు అనేది వెళ్తూ ఉన్నారు. వీటిల్లో ఎక్కువగా వచ్చేసి ఇంతకుముందు మనకు చైనా అవ్వచ్చు, రష్యా, కజక్, కిర్గిస్థాన్, జార్జియా, యుక్రెయిన్, ఆర్మేనియా ఇలా రకరకాల కంట్రీస్కి అనేది వెళ్ళేవాళ్ళు. ఆల్మోస్ట్ చెప్పాలంటే 20+ కంట్రీస్కి వచ్చేసి మన ఇండియా నుండి మెడికల్ ఎడ్యుకేషన్ చేయడానికి స్టూడెంట్స్ వెళ్ళేవాళ్ళు. అయితే 2019లో ఎప్పుడైతే ఎంసీఐ డిజాల్వ్ అయ్యి ఎన్ఎంసీ అనేది ఇంట్రొడ్యూస్ అయిందో, ఎన్ఎంసీ వచ్చేసి ఇండియన్ మెడికల్ ఎడ్యుకేషన్తో పాటు ఫారిన్ మెడికల్ ఎడ్యుకేషన్లో చాలా చేంజెస్ అనేది చేసుకుంటూ వచ్చిందండి. సో వీటిలో మనం చెప్పాలంటే ఈ చేంజెస్లో ముఖ్యంగా మనము అంటే ఫారిన్ మెడికల్ ఎడ్యుకేషన్లో వచ్చిన చేంజెస్లో ఒక 3 మెయిన్ పాయింట్స్ అనేది మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలండి. వీటిలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎన్ఎంసీ ఇచ్చిన గైడ్ లైన్స్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి అండి, ఇక్కడ స్టూడెంట్స్ కంపల్సరీ ఏ కంట్రీ అయితే మినిమం 54 మంత్స్ ఎడ్యుకేషన్ అంటే ఈవెన్ మినిమం 54 మంత్స్ కోర్స్ డ్యూరేషన్ ఉన్న కంట్రీ ఏదైతే ఉందో ఆ కంట్రీని అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. దాంతోపాటు సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఇంటర్న్షిప్, ఇంతకుముందు మ్యాండేటరీ ఇంటర్న్షిప్ ఏదైతే ఉందో అది అంటే ఇతర దేశాల్లో చదివొచ్చినా కూడా కొన్ని కంట్రీస్లో స్టూడెంట్ ఈవెన్ ఇండియాకి వచ్చి కూడా ఇంటర్న్షిప్ చేసుకునే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ఏ కంట్రీ అయితే అక్కడే స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుందో అదే కంట్రీలో డెఫినెట్గా ఇంటర్న్షిప్ అనేది చేస్తారో అదే కంట్రీకి అనేది స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకోవాలండి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇంతకుముందు అబ్రాడ్లో చదివి ఇక్కడికి ఇండియాకి వచ్చిన స్టూడెంట్స్కి వచ్చేసి ఎఫ్ఎంజీఈ ఎగ్జామ్ ఉండేదండి, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామినేషన్ అంటాము, దీన్నే ఎంసీఐ స్క్రీనింగ్ టెస్ట్ అని కూడా పిలుస్తూ ఉంటాం అనమాట. సో ఈ ఎగ్జామ్ క్లియర్ చేసుకుంటేనే, అబ్రాడ్లో చదివి ఇండియాకి వచ్చి ఎఫ్ఎంజీఈ క్లియర్ చేసుకుంటేనే స్టూడెంట్ అగైన్ ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవడానికైనా ఫర్దర్గా హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళటానికైనా ఎలిజిబిలిటీ ఉండేది. అయితే ఇప్పుడు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేసి నెక్స్ట్ అనేసి అంటాము. ఈ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది ఎన్ఎంసీ ఇంట్రొడ్యూస్ చేసిందండి. ఇది ఇండియాలో చదివిన స్టూడెంట్స్తో పాటు అబ్రాడ్లో ఏ కంట్రీలో చదివొచ్చిన స్టూడెంట్ అయినా మళ్ళీ ఈ ఎగ్జామ్ అనేది క్లియర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ మేజర్గా ఈ 3 పాయింట్స్ అనేది స్టూడెంట్స్ గుర్తులో పెట్టుకోవాలండి. ఈ ఏదైతే ఎన్ఎంసీ రిలీజ్ చేసిన గజెట్ అనేది ఏ కంట్రీ అయితే ఫుల్ఫిల్ చేస్తుందో ఆ కంట్రీని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. వీటిల్లో వచ్చేసి ఈ ఎన్ఎంసీ గజెట్ను ఫుల్ఫిల్ చేసే కంట్రీస్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి. ఒకప్పుడు అయితే 20 కంట్రీస్ పైగానే స్టూడెంట్స్ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 5-6 కంట్రీస్ మాత్రమే, అప్రాక్సిమేట్గా 5-6 కంట్రీస్ మాత్రమే ఈ గజెట్ అనేది ఫుల్ఫిల్ చేస్తున్నాయండి. వీటిల్లో ఒక కంట్రీ వచ్చేసి కిర్గిస్థాన్ అండి. సో కిర్గిస్థాన్ వచ్చేసి 5 years ఎడ్యుకేషన్ ఉంది అండ్ 1 year వచ్చేసి మ్యాండేటరీ ఇంటర్న్షిప్ ఉందండి. సో 5 years అంటే 60 months అవుతుంది. ఎన్ఎంసీ ప్రపోజ్ చేసిన 54 months ఏదైతే కోర్స్ డ్యూరేషన్ ఉందో దీన్ని ఫుల్ఫిల్ చేస్తుందండి. అండ్ మోర్ ఓవర్ స్టూడెంట్ అక్కడే ఉండి మళ్ళీ 1 year ఇంటర్న్షిప్ చేసుకోవడానికి కూడా స్టూడెంట్కు ఎలిజిబిలిటీ ఉంటుందండి. సో కిర్గిస్థాన్ అనేది ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ఎంసీ గజెట్ రిలీజ్ చేసిన నామ్స్ అన్నిటిని కూడా ఫాలో అవుతుంది కాబట్టి స్టూడెంట్స్ కిర్గిస్థాన్ కంట్రీని సెలెక్ట్ చేసుకోవచ్చండి.
ఓకే, కిర్గిస్తాన్లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, కానీ స్టూడెంట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేసేది లక్ష్మీనారాయణ కాలేజ్. సో ఎందుకని? సో కిర్గిస్తాన్లో ఆల్మోస్ట్ దగ్గర 20కి పైగానే ఇక్కడ మెడికల్ యూనివర్సిటీస్ అనేవి ఉన్నాయండి. సో అగైన్ ఇక్కడ లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్నే స్టూడెంట్స్ని ఎక్కువ ప్రిఫర్ చేయడానికి చాలా రీజన్స్ అనేది ఉన్నాయండి. ఒకటి ఇక్కడ మేజర్ రీజన్ వచ్చేసి స్టూడెంట్ ఎవరైతే అబ్రాడ్ వెళ్తున్నారో వాళ్ళు డెఫినెట్గా ఫస్ట్ ఆలోచించేది వచ్చేసి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ క్లియర్ చేసుకోవాలంటే అక్కడ కోచింగ్ ఏమైనా ఉంటుందా, కంప్లీట్ మన ఎన్ఎంసీ సిలబస్ ఫాలో అవుతారా? ఎందుకంటే కంట్రీ టు కంట్రీ సిలబస్ వేరియేషన్ అనేది చాలానే ఉంటుందండి. ఎంత డిసీజెస్ సేమ్ అయినప్పటికీ ఈవెన్ సబ్జెక్ట్స్ అనేది సేమ్ అయినప్పటికీ కూడా కొంతవరకు కరికులంలో చేంజెస్ అనేవి ఉంటాయి. చెప్పాలంటే కొన్ని కంట్రీస్లో అయితే ఈవెన్ 40-50% కూడా చేంజెస్ అవుతూ ఉంటాయి. సో కరికులం చేంజ్ అయినప్పుడు స్టూడెంట్ అక్కడ మన ఇండియాలో ఉన్న సబ్జెక్ట్స్ అనేది కవర్ అవ్వనప్పుడు డెఫినెట్గా స్టూడెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ క్లియర్ చేసుకోవాలన్నప్పుడు చాలా ఇబ్బందులు అనేది పడుతూ ఉంటారండి. సో ఇక్కడ మనకు లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే కంప్లీట్గా మన ఎన్ఎంసీ కరికులం అనేది ఫాలో అవుతుందండి. దానివల్ల స్టూడెంట్ కోర్స్ కంప్లీట్ అయ్యి ఇండియాకి వచ్చిన తర్వాత ఈ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. ఇదొక హైలైట్ అవుతే లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్లో ఇంకొక బెనిఫిట్ కూడా ఉందండి స్టూడెంట్స్కు. జనరల్గా వేరే కంట్రీస్లో వచ్చేసి ఎక్కువగా మనకు అంటే మిక్స్డ్ కల్చర్ అనేది ఉంటుంది. చాలా వరకు అక్కడ లోకల్ స్టూడెంట్స్ ఉంటారు, దాంతోపాటు వచ్చేసి డిఫరెంట్ కంట్రీస్ నుండి మెడిసిన్ చేయడానికి స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే కొన్ని కంట్రీస్లో సాధారణంగానే కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎక్కువగా ఉంటుంది, లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉంటుందన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే మనకు లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్లో మొత్తం ఉండేది కూడా ఇండియన్ స్టూడెంట్స్ అండి. అండ్ మోర్ ఓవర్ 50% ఇండియన్ ఫ్యాకల్టీ కూడా ఇక్కడ ఈ కోర్స్ అనేది టీచ్ చేస్తూ ఉంటారు. దానివల్ల కమ్యూనికేషన్ ప్రాబ్లం అనేది స్టూడెంట్కి ఉండదు. అండ్ క్లినికల్ రొటేషన్ కూడా ఒక 2-3 months వచ్చేసి ఇక్కడ మనకు లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్ భోపాల్లో ఇండోర్లో 2 ప్లేసెస్లో ఉంది. ఇక్కడ చేసుకోవటానికి కూడా స్టూడెంట్స్కు అవకాశం అనేది ఉంటుందండి. సో ఇలా ఇతర యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే ఇక్కడ నాట్ ఓన్లీ కిర్గిస్తాన్లోని యూనివర్సిటీస్ అండి, అదర్ కంట్రీస్లో ఉన్న యూనివర్సిటీస్తో కూడా కంపేర్ చేస్తే లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్లో చాలా బెనిఫిట్స్ అనేది ఉన్నాయి. దానివల్లనే స్టూడెంట్స్ ఎక్కువగా ఈ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. ఓకే, సో ఇక కమింగ్ టు అడ్మిషన్ ప్రాసెస్ అండ్ ఫీ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్లో? సో ఆబ్వియస్గా స్టూడెంట్స్ అబ్రాడ్లో మెడిసిన్ సెలెక్ట్ చేసుకుంటున్నారంటే అండి వాళ్ళు ఇక్కడ ఇండియాలో ఎంతో ఖర్చు అవుతుంది. సో అంత ఎక్స్పెండిచర్ అవుతుంది కాబట్టి కోర్స్ చదవాలని ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఆల్మోస్ట్ 1/4 ఖర్చులోనే కాస్ట్లోనే అక్కడ కంప్లీట్ చేసుకొని బయట రావచ్చు అనమాట. సో కిర్గిస్తాన్లో వచ్చేసి ఒక బెనిఫిట్ ఏంటంటే మనం చాలా వరకు వింటూ ఉంటాము స్టూడెంట్స్ నుండి ఫీడ్బ్యాక్ అనేది, అంటే అక్కడ 25-30 lakhsలో కంప్లీట్ చేసుకొని రావచ్చు అనేసి వెళ్తున్నాం, కానీ ఆల్మోస్ట్ అది బడ్జెట్ అనేది 45-50 lakhs కూడా దాటుతుందనేసి ఎక్కువగా వింటూ ఉంటాము. రీజన్ ఏంటంటే అక్కడ కాలేజ్ ఫీ, ట్యూషన్ ఫీ అండ్ హాస్టల్ ఫీ కాకుండా లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేది అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది కొన్ని కంట్రీస్లో చాలా ఎక్కువ అండి. లైక్ మనం ఫిలిప్పైన్స్ తీసుకున్నా, జార్జియా తీసుకున్నా కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ 45 lakhs పైనే మనము కోర్స్ కంప్లీట్ చేసి రావడానికి ఖర్చు అవుతూ ఉంటుంది. అయితే కిర్గిస్తాన్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా తక్కువ అండి. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్ కొలాబరేట్ అయింది కిర్గిజ్ నేషనల్ యూనివర్సిటీతో అండి. కిర్గిజ్ నేషనల్ యూనివర్సిటీ అనేది 1928లో ఎస్టాబ్లిష్ అయిన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండి. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అన్నప్పుడు ఆబ్వియస్గా ఇక్కడ ఎడిషనల్ ఫీజెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో స్టూడెంట్కి వచ్చేసి ఇక్కడ మనకు ఫీ అనేది టోటల్ మన ఇండియన్ కరెన్సీలో 17 lakhs అనేది ఉంటుందండి కంప్లీట్ 5 yearsకి అనేది. అండ్ దీంతోపాటు హాస్టల్కి వచ్చేసి 5 yearsకు 6 lakhs అనేది ఖర్చు అవుతుందండి. అంటే 23 lakhsలో కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. పైన అదర్ ఎక్స్పెన్సెస్ అనేది మనము సాధారణంగానే బేసిక్ నీడ్స్ అనేది కూడా మనం యాడ్ చేసుకున్న ఒక 2-3 lakhs కలిపి 25-26 lakhsలో కంప్లీట్ కోర్స్ అనేది స్టూడెంట్ కంప్లీట్ చేసుకొని రావచ్చండి. ఓకే, మెయిన్గా ఇంటర్మీడియట్ బైపీసీ అయిపోయాక స్టూడెంట్స్ ఎంబీబీఎస్ చదవాలనుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కాలేజ్ చూసింగ్లో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి, ఎట్లా చూస్ చేసుకోవాలి కాలేజ్ని? సో నో డౌట్ అండి, చాలా కంట్రీ ఆప్షన్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. డెఫినెట్గా స్టూడెంట్ ఏది బెస్ట్ అని సెలెక్ట్ చేసుకోవడంలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో వీటిలో నేను అంటే ఎక్కువ కన్ఫ్యూజన్ లేకుండా ఒక షార్ట్ ఫామ్లో చెప్పాలంటే స్టూడెంట్ ఒక 2 factors అనేది కన్సిడర్ చేసి సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అండి. ఒకటి వచ్చేసి
ప్యూర్లీ మన ఎన్ఎంసి గజెట్ ప్రకారం ఏదైతే ఎన్ఎంసి నామ్స్ ఉన్నాయో కంప్లీట్గా అది ఫాలో అయ్యే కంట్రీ అండ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే మంచిది. అండ్ రెండోది వచ్చేసి స్టూడెంట్స్ నెక్స్ట్ ఎగ్జామినేషన్కు ప్రిపరేషన్స్ అంటే ఫస్ట్ ఇయర్ నుండే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్కు ప్రిపరేషన్స్కు హెల్ప్ అయ్యే యూనివర్సిటీని కూడా సెలెక్ట్ చేసుకుంటే దృష్టిలో పెట్టుకొని డెఫినెట్గా స్టూడెంట్స్కు ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదండి. ఎందుకంటే ఎన్ఎంసి ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత మన ఇండియన్ మెడికల్ ఎడ్యుకేషన్తో పాటు ఫారిన్ మెడికల్ ఎడ్యుకేషన్లో నెంబర్ ఆఫ్ చేంజెస్ అనేవి జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక 2019లో ఎంసీఐ డిజాల్వ్ అయ్యి ఎన్ఎంసీ వచ్చిన తర్వాత ఫారిన్ మెడికల్ ఎడ్యుకేషన్ మీద ఎటువంటి చేంజెస్ అనేది లేవు. అగైన్ 2020 రాగానే కొన్ని చేంజెస్ తీసుకొని వచ్చారు. మళ్ళీ 21 రాగానే ఒక గజెట్ రిలీజ్ చేసి పర్టికులర్గా ఈ నామ్స్ ఫారిన్ యూనివర్సిటీస్ అనేది ఫాలో అవుతేనే స్టూడెంట్ అక్కడికి వెళ్ళి చదవండి అనేసి మళ్ళీ కొన్ని కొత్త నామ్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేసింది. సో డెఫినెట్గా ఈ చేంజెస్ అనేది స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకొని ఒక బెస్ట్ కంట్రీ అండ్ బెస్ట్ యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అండ్ మోర్ ఓవర్ చాలా వరకు స్టూడెంట్స్ ఈ మధ్య కాలంలో పీజీ చేయడానికి ఇండియాలో పీజీకి కూడా సీట్ దొరకడం అనేది చాలా డిఫికల్టీగా ఉంది. సో దానివల్ల ఎక్కువ మంది స్టూడెంట్స్ వచ్చేసి బయటి కంట్రీస్లో పీజీ చేయడానికి ప్రియారిటీ ఇస్తున్నారండి. లైక్ యూఎస్ఏ కానివ్వండి, యూకే కానివ్వండి, ఎక్కువగా వెళ్తూ ఉంటారు పీజీకి. సో యూఎస్లో వెళ్ళి పీజీ చేయాలంటే డెఫినెట్గా యూఎస్ఎంఎల్ఈ క్లియర్ చేసుకోవాలి. యూకేలో మళ్ళీ పీజీకి వెళ్ళాలంటే ప్లాబ్ అనే ఎగ్జామ్ ఉంటుంది, అది క్లియర్ చేసుకోవాలి. సో వీటికి కూడా ప్రిపరేషన్స్కు హెల్ప్ అయ్యే యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేసుకుంటే స్టూడెంట్ కెరీర్ పరంగా వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు అనేది ఉండవండి. ఓకే, ఇకపోతే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కి కూడా చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు చాలా మంది బైపీసీ చేసిన స్టూడెంట్స్ ఆ తర్వాత బీఎస్సీ అగ్రికల్చర్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకని అంత డిమాండ్ దీనికి? రైట్, నో డౌట్ అండి. మెడిసిన్ తర్వాత ఎంబీబీఎస్ తర్వాత ఈ మధ్య కాలంలో స్టూడెంట్స్ వచ్చేసి ఎక్కువగా బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. సో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కు ఇంత డిమాండ్ రావడానికి రీజన్ ఏంటంటే మన దగ్గర ఆల్మోస్ట్ బైపీసీ స్టూడెంట్స్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 1,50,000 మెంబర్స్ పైనే ఉంటారండి, బోత్ తెలుగు స్టేట్స్లో కలిపితే కనుక. సో 1,50,000 మెంబర్స్ వచ్చేసి మన దగ్గర ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రీజియన్ 2 స్టేట్స్ కలిపి కూడా ఒక 1,600 రఫ్గా అప్రాక్సిమేట్గా సీట్స్ ఉన్నాయి. అది కన్వీనర్ కోటాలు అవ్వచ్చు, మేనేజ్మెంట్ కోటాలు అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్లో వచ్చిన కొన్ని 6 కొత్త ప్రైవేట్ కాలేజ్ అన్ని సీట్లు కలిపితే అప్రాక్సిమేట్గా 1,500-1,600 సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో 1.5 lakh బైపీసీ స్టూడెంట్స్ వచ్చేసి ఇక్కడ అంటే 1,500 సీట్స్ కోసం పోటీ పడుతున్నారండి. ఆబ్వియస్గా తక్కువ సీట్లు ఉన్నప్పుడు ఆ డిమాండ్ అనేది క్రియేట్ అవుతుందండి. అండ్ మోర్ ఓవర్ 1,500 మెంబర్సే చదువుతున్నారు కాబట్టి 1,500 మెంబర్సే పాస్ అవుట్ అయ్యి బయటికి వస్తూ ఉంటారు. సో 1,500 మెంబర్స్కు ఇప్పుడు ఎంటైర్ వరల్డ్లో బిగ్ ఇండస్ట్రీ అంటే కనుక ఫస్ట్ అగ్రి ఇండస్ట్రీ అండి, దాని తర్వాతనే ఫార్మా ఇండస్ట్రీ, దాని తర్వాతనే ఐటీ సెక్టార్ అనేది ఉంటుంది. సో అలాంటి అంటే వ్యాస్ట్ ఇండస్ట్రీలో డెఫినెట్గా 1,500 మెంబర్స్కు ఆపర్చునిటీస్ దొరకడం అనేది పెద్ద విషయం అనేది కాదనమాట. అండ్ రెండోది వచ్చేసి ఇక్కడ దీంతో పాటు లిమిటెడ్ సీట్స్తో పాటు బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కున్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే వేరే కోర్సెస్కి లేనిది ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ అనేది గవర్నమెంట్ సెక్టార్లో ఆపర్చునిటీస్ అనేది ఎక్కువగా ఉంటాయండి. గవర్నమెంట్ సెక్టార్లో ఆపర్చునిటీస్తో పాటు ఈ కోర్స్కు ప్రైవేట్ సెక్టార్లో కూడా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి. సో మనం వెటర్నరీ లాంటి కోర్స్ తీసుకుంటే కనుక గవర్నమెంట్ సెక్టార్లో ఆపర్చునిటీస్ ఉంటాయి, కానీ ప్రైవేట్ సెక్టార్లో చాలా మినిమం ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి. సో దానివల్ల ఎక్కువ మంది స్టూడెంట్స్ వచ్చేసి బీఎస్సీ అగ్రీలో బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి ఈ కోర్స్ అనేది చాలా వరకు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారండి. అండ్ మోర్ ఓవర్ అన్లైక్ మెడిసిన్, వెటర్నరీ, అదర్ కోర్సెస్ లాగా ఇది 5.5 years 6 years లేదండి, ఓన్లీ 4 years ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ ఎవరైతే త్వరగా కెరీర్ పరంగా సెటిల్ అవ్వాలనుకుంటే వాళ్ళకు ఇది చాలా ఈజీ కూడా అండి. ఓకే, ఇకపోతే ఐటీఎం యూనివర్సిటీలో దీనికి సంబంధించి ఈ కోర్సుకి సంబంధించి అడ్మిషన్ పొందితే ఇంకా సూపర్ కదా. సో మరి వాళ్ళకి అంటే ఎలిజిబిలిటీ ఏంటి, ఎట్లా ఏ ఉండాలి? సో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ అనగానే ఫస్ట్ వచ్చేసి మనం ఐసీఆర్ అక్రెడిటేషన్ ఉన్న యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. ఎంటైర్ ఇండియాలో మనకు ఉండేది చాలా తక్కువ యూనివర్సిటీస్ ఉన్నాయి. చెప్పాలంటే అప్రాక్సిమేట్గా 10 యూనివర్సిటీస్ మాత్రమే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ విత్ ఐసీఆర్ అక్రెడిటేషన్ అనేది ఆఫర్ చేస్తూ ఉన్నాయి. సో వీటిల్లో కూడా ఐటీఎం యూనివర్సిటీ అనేది పాపులర్ అయిపోయిందండి. ఐటీఎం యూనివర్సిటీ వచ్చేసి టాప్ పొజిషన్లో ఉండటానికి ఒక మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ బెస్ట్ ఎడ్యుకేషన్ అనేది ఉందండి బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్కు. దాంతోపాటు బెస్ట్ ఎడ్యుకేషన్తో పాటు యాక్సెసిబిలిటీ పరంగా తీసుకున్న, అక్కడ స్టూడెంట్స్కు ఫెసిలిటీస్ పరంగా తీసుకున్న ఐటీఎం యూనివర్సిటీలో అదర్ యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. దానివల్ల స్టూడెంట్స్ ఎక్కువగా ఫస్ట్ వచ్చేసి ప్రియారిటీ ఐటీఎం యూనివర్సిటీకి ఇస్తూ ఉంటారు. ఐటీఎం యూనివర్సిటీలో స్టూడెంట్ అడ్మిషన్ పొందాలంటే మినిమం 60%
ఇంటర్మీడియట్లో మార్క్స్ అనేది ఉండాలండి. అండ్ దాంతోపాటు డెఫినెట్గా ఏ కన్సల్టెన్సీకి అయితే ఆథరైజేషన్ ఉందో వాళ్ళను మాత్రమే అడ్మిషన్ కొరకు అనేది వాళ్ళు అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలా లిమిటెడ్ సీట్స్ అనేది ఉంటాయి. ఎంటైర్ వచ్చేసి 240 సీట్స్ మాత్రమే ఇక్కడ పర్మిషన్ అనేది ఉంది ITM యూనివర్సిటీకి తీసుకోవడానికి. సో 240 సీట్స్ అన్నప్పుడు ఆబ్వియస్గా 1,50,000 మెంబర్స్ ఇక్కడ మనకు బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారు. దానివల్ల కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది యూనివర్సిటీకి వెళ్తూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి సీటు దొరకడం అనేది కష్టం. సో దీనికి వచ్చేసి మనం వన్స్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఒక ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అవ్వచ్చు లేదా ఇంటర్వ్యూ బేసిస్ మీద స్టూడెంట్కు సీట్ అలాట్ చేయడం జరుగుతుందండి. సో ఒకటే ఏంటంటే స్టూడెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయగానే సీట్ అనేది కన్ఫర్మ్ కాదు. డెఫినెట్గా మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఆర్ ఒక ఇంటర్వ్యూ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి ప్రాపర్ గైడెన్స్ కోసం వచ్చేసి స్టూడెంట్స్ డెఫినెట్గా ఆథరైజ్డ్ అడ్మిషన్ పార్ట్నర్స్ని మాత్రమే అప్రోచ్ అవ్వవలసి ఉంటుందండి. ఓకే, మరి దీనికి సంబంధించి ఫీ స్ట్రక్చర్ అది ఏ విధంగా ఉంటుంది? సో ITM యూనివర్సిటీలో వచ్చేసండి ఫీ అనేది రఫ్గా 7 lakhs ఉంటుందండి 4 yearsకు. అంటే ఇంక్లూడింగ్ ఇక్కడ లైబ్రరీ ల్యాబొరేటరీ ఫీజ్ అవ్వచ్చు, అలాగే వీళ్ళకు ఫీల్డ్ ఫీ అవ్వచ్చు. అండ్ ఎవ్రీ ఇయర్ వచ్చేసి వీళ్ళకు ఇండస్ట్రియల్ విజిట్స్ కూడా ఉంటాయండి. ఈ ఇండస్ట్రియల్ విజిట్స్కు సంబంధించినవి ఇలా టోటల్ కలిపేసి అప్రాక్సిమేట్గా ఒక 7 lakhs ఉంటుందండి. అండ్ ఈ ఫీ అనేది కూడా టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటుందండి. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క విధంగా అనేది ఈ ఫీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. సో స్టూడెంట్స్ వచ్చేసి అడ్మిషన్ తీసుకునే ముందు డెఫినెట్గా వాళ్ళు ఆథరైజ్డ్ అడ్మిషన్ పార్ట్నర్స్ని ఒకసారి అప్రోచ్ అయ్యి అన్ని డీటెయిల్స్ కనుక్కొని క్లియర్గా అడ్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, ఈ కోర్స్ పూర్తయిన తర్వాత ఇండియాలో కావచ్చు, అబ్రాడ్లో కావచ్చు, ఉన్నత విద్యా అవకాశాలు స్టూడెంట్స్కి ఎట్లా ఉంటాయండి? రైట్ అండి, చాలామంది ఈ మధ్య కాలంలో వచ్చేసి BSc అగ్రికల్చర్ అయిపోయిన తర్వాత ఫర్దర్గా PG చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. రీజన్ ఏంటంటే PG చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడానికి BSc అగ్రికల్చర్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత దొరికే ఆపర్చునిటీస్ అనేది ఏదర్ గవర్నమెంట్ సెక్టార్ అవ్వచ్చు, ప్రైవేట్ సెక్టార్లో అవ్వచ్చు, వాటి మీద అంటే పే స్కేల్ అనేది ఒక 50-60,000 ఆ రేంజ్లో ఉంటుంది. సో రీసెర్చ్ వైపు వెళ్తే అగ్రి అలైడ్ ఇండస్ట్రీస్లో వచ్చేసి మంచి కంపెనీస్లో వీళ్ళు ప్లేస్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈవెన్ గవర్నమెంట్ సెక్టార్లో కూడా రీసెర్చ్ వైపు అనేది ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ ప్రెస్టీజియస్ జాబ్స్ అనేది చాలా ఉన్నాయి అన్నమాట. దానివల్ల ఎక్కువ మంది స్టూడెంట్స్ వచ్చేసి ఈ మధ్య కాలంలో మళ్ళీ అగైన్ PG ఒక 2 years చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇంకా కొంతమంది అయితే ఈ మధ్య ఎంటర్ప్రీనియర్గా వాళ్ళు కొన్ని ఓన్ ఇండస్ట్రీస్ అనేది ఫుడ్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు లేదా బయోకెమికల్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, ఇట్లాంటివి స్టార్ట్ చేయాలి ఓన్గానే ఉద్దేశంతో చాలామంది వచ్చేసి అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ లాంటి కోర్సెస్ అనేది కూడా సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. సో PGలో అయితే మనకు BSc అగ్రికల్చర్ అయిన తర్వాత MScలో అగ్రోనామీ, సాయిల్ సైన్స్, సీడ్ టెక్నాలజీ, ఎంటమాలజీ, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, ప్లాంట్ ప్యాథాలజీ ఇలాంటి స్పెషలైజేషన్స్ అనేది ఉంటాయి. సో స్టూడెంట్స్ ఎక్కువగా ఈ స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇండియాలో మనకు కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా MSc అగ్రికల్చర్ విత్ ICAR అక్రెడిటేషన్ అనేది పర్మిషన్ ఉందండి. అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో కూడా ఈ స్పెషలైజేషన్స్ అనేది ఆఫర్ చేస్తూ ఉన్నారు. దీంతోపాటు స్టూడెంట్స్ ఎక్కువగా నెదర్లాండ్స్ కానివ్వండి, ఈవెన్ డెన్మార్క్ ఒకటి, UK ఇలాంటి కంట్రీస్ కూడా MSc చేయడానికి చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీజన్ ఏంటంటే మనకు తెలిసిందే, నెదర్లాండ్స్ అనేది ఎంటైర్ వరల్డ్లో అగ్రికల్చరల్ టెక్నాలజీ అనేది వాళ్ళ దగ్గర వాస్ట్ గ్రోత్ అనేది ఉంది. సో దానివల్ల అక్కడికి వెళ్తే కనుక స్టూడెంట్స్కు ఇంకా ఎక్కువ ఇన్పుట్స్ వస్తాయనే ఉద్దేశంతో ఇలాంటి కంట్రీస్ సెలెక్ట్ చేసుకొని అబ్రాడ్లో PG చేయడానికి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వెళ్తున్నారండి. దాంతోపాటు అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రామ్ వల్ల ఎవరైతే ఎంటర్ప్రీనియర్గా వాళ్ళు ఎస్టాబ్లిష్ అవ్వాలి లేదంటే ఒక టాప్ MNCస్లో ఈజీగా వాళ్ళు జాబ్ సంపాదించాలి అంటే కనుక అగ్రికల్చర్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తున్నారండి. ఇది కూడా 2 years ప్రోగ్రామ్ అనమాట. దీనికి కూడా ఇండియాలో ఆపర్చునిటీస్ ఎన్నో కంపెనీస్ అనేది జాబ్స్ అనేది తీసుకుంటున్నాయి. ఇండియాలో ఎన్నో బిజినెస్ స్కూల్స్ కూడా ఉన్నాయి, అలాగే అబ్రాడ్ కూడా వెళ్తున్నారు. బట్ అగైన్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్కు అబ్రాడ్ కంటే కూడా ఇండియాలో ఈ కోర్స్ ఆఫర్ చేసే బిజినెస్ స్కూల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ మంచి స్కోప్ కూడా ఇండియాలో ఉందండి. ఓకే, అంటే ఎడ్యుకేషన్ పరంగా ఎట్లా ఉంటుంది, అలాగే హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి ఈ ITM యూనివర్సిటీలో ఏ విధంగా ఉన్నాయి? రైట్, ITM యూనివర్సిటీ పాపులర్ అవ్వడానికి ఇక్కడ మేజర్గా వచ్చేసి ఒక 2 reasons ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మెయిన్ ఇక్కడ రీజన్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఎడ్యుకేషన్ క్వాలిటీ అనేది నథింగ్ బట్ ఒక అకాడమిక్స్ అనే కాదండి, డెఫినెట్గా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కూడా యూనివర్సిటీలో ఉండాలి. సో ఇక్కడ
ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఐటీఎం యూనివర్సిటీలో ఆల్మోస్ట్ 170 ఎకర్స్ ఇక్కడ ఫార్మింగ్ ల్యాండ్ అనేది ఉందండి ఐటీఎం యూనివర్సిటీలో. సో దీనివల్ల ఏంటంటే జనరల్గా ఐసీఆర్ అక్రిడియేషన్ రావాలంటే 100 ఎకర్స్ ఫార్మింగ్ ల్యాండ్ ఉంటే సరిపోతుంది. అంతకు మించి ఇక్కడ 170 ఎకర్స్ ఫార్మింగ్ ల్యాండ్ అనేది ఉంది. సో వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అంటే లిమిటేషన్కు వెళ్లకుండా ఎక్కడ కూడా కావాల్సిన దానికంటే కూడా ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్డ్ చేస్తున్నారు. అండ్ ఇది ఒక రీజన్ అవుతే ఇక్కడ రెండో రీజన్ వచ్చేసి ఇక్కడ స్టూడెంట్స్కి వచ్చేసి ఇంక్యుబేటర్ హబ్ అవ్వచ్చు, ఇక్కడ మెంటర్షిప్ అవ్వచ్చు, ఇలాంటివి ఎక్కువ యాక్టివిటీస్ అనేది చేస్తున్నారు. ఇంక్యుబేటర్ హబ్ వల్ల ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్కు వాళ్ళకు వచ్చిన ఐడియాస్ అవ్వచ్చు ఇవన్నీ కూడా చాలా వరకు ఫ్రెండ్స్ సర్కిల్లో షేర్ చేసుకుంటూ ఉంటారు. బట్ అగైన్ వాళ్ళు వాటిని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయాలంటే డెఫినెట్గా వాటి మీద ఎంతో రీసెర్చ్ చేసి చేయాల్సి ఉంటుంది. సో రీసెర్చ్ చేయాలి అంటే కనుక డెఫినెట్గా ఫ్యాకల్టీ సపోర్ట్ అనేది కూడా ఇక్కడ ఎంతో అవసరం స్టూడెంట్కి. అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఫ్యాకల్టీ దగ్గర ఉంటుంది కాబట్టి ప్రొఫెసర్స్ దగ్గర. సో స్టూడెంట్స్ వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు ఆ ప్రొఫెసర్స్ నుండి వీళ్ళకు సరైన ఇన్పుట్స్ దొరికినప్పుడు మాత్రమే ప్రాక్టికల్గా వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. సో అట్లా ఇంక్యుబేటర్ హబ్ అనేది కూడా ఉంటుంది స్టూడెంట్స్కు సపోర్ట్ చేయడానికి. అండ్ మెంటర్షిప్ కూడా ఉంటుంది ఇక్కడ. మెంటర్షిప్ ఏంటంటే ఇక్కడ చాలా వరకు మనకు ఇండియాలో ఉన్న యూనివర్సిటీస్ వచ్చేసి టెక్నికల్ కోర్సెస్కు మెంటర్షిప్ అనేది ఎక్కువగా ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ టెక్నికల్ కోర్సెస్ కాకుండా ఈవెన్ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు కూడా ఇక్కడ ఐటీఎం యూనివర్సిటీలో మెంటర్షిప్ అనేది ఉంటుందండి. ఏంటి మెంటర్షిప్ అనేది అంటే స్టూడెంట్ ఫైనల్ ఇయర్ వచ్చిన తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలన్నా కూడా ఒక ప్లేస్మెంట్స్ పరంగా మంచి కంపెనీస్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా కూడా స్టూడెంట్స్ డెఫినెట్గా ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారండి. అది ఈవెన్ టెక్నికల్ కోర్సెస్ అయినా అగ్రి కోర్సెస్ అయినా. అంటే వాళ్ళకి ఏ ఇండస్ట్రీకి వెళ్తే బెటర్, ప్లేస్మెంట్స్ వస్తే జాబ్ చేసుకోవడం బెటరా లేదా ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ చేసి రీసెర్చ్ వైపు వెళ్ళటమా బెటరా అనేది. యా సార్, జనరల్గా ఇప్పుడు ఈ అగ్రికల్చర్ కోర్స్ చేశాక స్టూడెంట్ లైఫ్ అనేది ఎట్లా ఉంటుంది, జాబ్ ఫెసిలిటీస్ అనేటివి ఎట్లా ఉంటాయి, అంటే ఇలాంటి ఇండస్ట్రీలో వాళ్ళకి జాబ్స్ రావచ్చు? దీనికంటే ముందండి నేను ఇంతకుముందు ఐటీఎం యూనివర్సిటీలో ఉన్న మెంటర్షిప్ గురించి చెప్తున్నాను. అది ఒకటి ఇంకొక పాయింట్ చెప్తానండి. సో ఇక్కడ మెంటర్షిప్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఎవ్రీ 5 స్టూడెంట్స్కి వచ్చేసి ఇక్కడ ఒక మెంటర్ అనేది ఉంటారండి. సో మెంటర్ ఏంటంటే ఫైనల్ ఇయర్ రాగానే స్టూడెంట్కి వచ్చేసి ఏ కంపెనీస్ ఉన్నాయి, ఏ ఇండస్ట్రీస్తో అంటే ప్రెజెంట్ టైఅప్ అయి ఉన్నాము, సో ఆ కంపెనీస్లో ప్లేస్ అవ్వాలంటే కనుక మన దగ్గర బేసిక్ ఎలిజిబిలిటీ ఏంటి, ఇంటర్వ్యూ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఆ కంపెనీస్లో పే స్కేల్ ఎలా ఉంటుంది, పే స్కేల్తో పాటు ఫ్యూచర్లో కెరీర్ పరంగా కూడా ఆ కంపెనీ గ్రోత్ ఎలా ఉంటుంది, మనకి ఎలా యూజ్ అవుతుంది, ఇట్లాంటివన్నీ కూడా గైడెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. దాంతోపాటు చాలామంది స్టూడెంట్స్ ఈ మధ్య కాలంలో మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న విధంగా అబ్రాడ్లో కూడా ఫారిన్లో కూడా ఎంఎస్సీ లాంటి కోర్సెస్ చేయడానికి వెళ్తున్నారు. ఈవెన్ ఇండియాలో కూడా కొన్ని టాప్ బిజినెస్ స్కూల్స్లో అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ చేయడానికి కూడా వెళ్తూ ఉన్నారనమాట. సో వీటన్నిటి కూడా మెంటర్షిప్ ఉండటం వల్ల స్టూడెంట్ సరైన వేలో కెరీర్ అనేది వాళ్ళు డిజైన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందండి. సో ఇప్పుడు ఈ విషయానికి వస్తే అండి, ఇప్పుడు ఎటువంటి ఇండస్ట్రీస్లో స్టూడెంట్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ అయిన తర్వాత అంటే స్టూడెంట్స్ చాలా వరకు ఏమనుకుంటారంటే బీఎస్సీ అగ్రికల్చర్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఓన్లీ గవర్నమెంట్ సెక్టార్లోని ఆపర్చునిటీస్ ఉంటాయి, ప్రైవేట్ సెక్టార్లో పెద్దగా ఉండకపోవచ్చు అనేసి చాలా మందికి ఇప్పటికి కూడా ఈ అజంప్షన్ అనేది ఉందండి. బట్ ఇక్కడ గవర్నమెంట్ సెక్టార్లో మనకు 30% ఇండస్ట్రీస్ ఉంటే ఫుడ్ అండ్ అగ్రి ఇండస్ట్రీ అనేది ఆల్మోస్ట్ 70% వచ్చేసి ప్రైవేట్ సెక్టార్లోనే ఎక్కువగా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ సెక్టార్లో అంటే మనకు అగ్రికల్చర్ ఆఫీసర్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కానివ్వండి, బ్యాంకింగ్ సెక్టార్లో ఫీల్డ్ ఆఫీసర్, ఫీల్డ్ అసిస్టెంట్, ఈవెన్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో నాబార్డ్లో ఇట్లా కొన్ని లిమిటెడ్గానే ఆపర్చునిటీస్ అనేది ఉంటాయి. బట్ అగైన్ ఇప్పుడు అప్రాక్సిమేట్గా ఎంటైర్ ఇండియాలో మన తెలుగు స్టూడెంట్స్ ఐకార్ కాలేజెస్ నుండి ఒక 3,500 మెంబర్స్ అప్రాక్సిమేట్గా పాస్ అవుట్ అయ్యి ఎవ్రీ ఇయర్ బయటికి వస్తూ ఉంటారండి. సో వాళ్ళకి ఆల్మోస్ట్ సరిపడే గవర్నమెంట్ జాబ్స్ అనేది ప్రస్తుతం అయితే ఉన్నాయి. ఇన్ కేస్ స్టూడెంట్ వచ్చేసి ఏదైనా ఇంకా మంచి పొజిషన్లో వెళ్ళాలి, ఈవెన్ ప్రైవేట్ సెక్టార్ అయినా పర్లేదు అనుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి. ఎందుకంటే ఇక్కడ ఈవెన్ ఐటీ సెక్టార్, ఫార్మా సెక్టార్ కంటే కూడా అగ్రి ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ అండి ఎంటైర్ వరల్డ్లోనే, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, అది ఎంటైర్ వరల్డ్లో అగ్రి ఇండస్ట్రీ అనేది వ్యాస్ట్ ఇండస్ట్రీ. సో ఇక్కడ ఆపర్చునిటీస్ కూడా డెఫినెట్గా అదే విధంగా ఉంటాయి స్టూడెంట్స్కు. సో ఇక్కడ ప్రైవేట్ సెక్టార్లో తీసుకుంటే మనకు ఎన్నో సీడ్ కంపెనీస్ ఉన్నాయండి, అలాగే వాటితో పాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. మనకు బయోకెమికల్ ఇండస్ట్రీస్ కూడా ఇప్పుడు ఎంతో మంచి ఇంపార్టెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. అండ్ ఎన్నో స్టార్టప్ కంపెనీస్ వచ్చినాయి, అలాగే పాత కంపెనీస్ కూడా ఎన్నో బయోకెమికల్స్ మీద చాలా వరకు రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. సో ఇలా చాలా ప్రైవేట్ సెక్టార్లో కూడా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది స్టూడెంట్స్కి అనేది ఉంటాయండి ఫ్యూచర్లో. ఓకే, కమింగ్ టు అడ్మిషన్ ప్రాసెస్, ఈ అడ్మిషన్స్ కొరకు స్టూడెంట్స్ మన కంట్రీకి సంబంధించి ఎడ్యుకేషన్ సర్వీసెస్ని అప్రోచ్ అవ్వాలంటే ఎట్లా? సో డెఫినెట్గా అండి స్టూడెంట్ అది ఎయిదర్ బీఎస్సీ అగ్రికల్చర్ అవ్వచ్చు, ఈవెన్ మెడిసిన్ గురించి అవ్వచ్చు, అడ్మిషన్
తీసుకోవాలంటే బీఎస్సీ అగ్రికల్చర్ తీసుకుంటే ఎక్కడో మధ్యప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీ ఇది ఐటీఎం యూనివర్సిటీ అనేది. సో డైరెక్ట్గా అక్కడ అప్రోచ్ అయ్యి వీళ్ళు అడ్మిషన్ తీసుకోవాలన్నా ఎటువంటి ఎలిజిబిలిటీ ఉంటుంది అండ్ ఫర్దర్గా కూడా 4 years సపోర్ట్ అవసరం కాబట్టి యూనివర్సిటీ ఆథరైజేషన్ అనేది ఇస్తుంది ఇక్కడ మనకు హైదరాబాద్లో. సో మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఐటీఎం యూనివర్సిటీకి ప్రమోషనల్ అండ్ అడ్మిషన్ పార్ట్నర్ అండి. సో స్టూడెంట్స్ డైరెక్ట్గా మనకు ఆల్మోస్ట్ ప్రతి మేజర్ టౌన్స్లో ఆఫీసెస్ ఉన్నాయి, మన ఎగ్జిక్యూటివ్స్ కూడా ఉన్నారండి. లైక్ కర్నూల్లో, అనంతపూర్లో, ఈవెన్ మనకు గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, ఖమ్మం, హైదరాబాద్, వైజాగ్ ఇలా ప్రతి చోట మన ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, మన ఆఫీసెస్ ఉన్నాయండి. స్టూడెంట్స్ డైరెక్ట్గా అక్కడ అప్రోచ్ అయ్యి వాళ్ళు అడ్మిషన్ వివరాలు అనేది తెలుసుకోవచ్చు. ఈవెన్ మెడిసిన్ కూడా లక్ష్మీనారాయణ మెడికల్ కాలేజ్ అనేది వాళ్ళది ఈవెన్ భోపాల్లో ఉన్నప్పటికీ సో ఇక్కడ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ వెళ్ళి చదవాల్సింది కిర్గిస్తాన్లో, బిష్కెక్ క్యాపిటల్ సిటీ అండి. అక్కడ క్యాంపస్ వాళ్ళు కిర్గిజ్ నేషనల్ యూనివర్సిటీతో కొలాబరేట్ అయి చేస్తున్నారు కాబట్టి అక్కడ కూడా అడ్మిషన్ పరంగా, వీసా పరంగా స్టూడెంట్స్కి వచ్చేసి వాళ్ళు మా అథీనా ఓవర్సీస్ను అప్రోచ్ అవుతే కనుక స్టూడెంట్స్కు A to Z సపోర్ట్ అనేది చేస్తూ ఉంటామండి. ఓకే, అంటే మీ దగ్గర నుంచి ముఖ్యంగా మెయిన్గా అబ్రాడ్కి పంపించి ఆడపిల్లలు అనుకోండి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక్కడ వాళ్ళు, అంటే ఎలాంటి హోప్స్ని ఇస్తారు మెయిన్గా మీరు? సో ఒకప్పుడైతే అండి గర్ల్స్ను అంటే ఈవెన్ పక్క స్టేట్కో లేదంటే ఈవెన్ హైదరాబాద్ లాంటి అంటే రూరల్ ఏరియాస్ నుండి హైదరాబాద్ లాంటి సిటీకి పంపించాలన్నా కూడా సేఫ్టీ ఎలా ఉంటుంది, క్యాంపస్లో హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది అనేసి ఇలాంటివి కొంచెం పేరెంట్స్ అయితే టెన్షన్ పడుతూ ఉంటారు. సో ఇక్కడ బయటి కంట్రీస్కి అబ్రాడ్లో నాట్ ఓన్లీ కిర్గిస్తాన్, అది ఏ కంట్రీకి వెళ్ళినా కూడా స్టూడెంట్ ఒక మెడిసిన్ కోర్స్ కోసం అక్కడికి వెళ్తున్నారు కాబట్టి ఎంబీబీఎస్ కాలేజెస్ అనేది లోపలే వీళ్ళకు అటాచ్డ్ హాస్పిటల్స్ అనేది ఉంటాయి. ఈవెన్ అక్కడ కూడా 24/7 ఎమర్జెన్సీ వార్డ్ అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, అందరూ అక్కడ క్యాంపస్ సరౌండింగ్స్లోనే ఉంటారు కాబట్టి సేఫ్టీ సెక్యూరిటీ పరంగా ఎక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదండి. అండ్ పర్టికులర్గా కొంతమంది వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయో, హెల్త్ ఎమర్జెన్సీ ఉంటే ఏ విధంగా అక్కడ మళ్ళీ సపోర్ట్ చేస్తారనేసి కూడా భయపడుతూ ఉంటారండి. అయితే ఇక్కడ పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం స్టూడెంట్స్ని అక్కడికి పంపించేది మెడిసిన్ లాంటి కోర్స్కు, వాళ్ళు డాక్టర్ అవుదామనేసి అక్కడికి వెళ్తున్నారు. సో వాళ్ళు బై ప్రొఫెషన్ డాక్టర్ అవ్వడానికి అక్కడికి వెళ్తున్నారు. వాళ్ళకి అంతా కూడా అవేర్నెస్ ఉంటుంది అండ్ వాళ్ళు ఉండేది కూడా అక్కడ కంప్లీట్గా సరౌండింగ్స్లో మెడికల్ కాలేజ్ సరౌండింగ్స్లో హాస్పిటల్ ఉంటుంది, అటాచ్డ్ హాస్పిటల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి స్టూడెంట్స్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా అక్కడ భయపడాల్సిన అవసరం అనేదే లేదండి. థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ రెడ్డి గారు. ఇవాళ మాకు మన దేశం ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అందిస్తున్న సర్వీసెస్ గురించి తెలియజేశారు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఎన్ కెరియర్. నమస్తే.